వికసిత భారత్ నిర్మాణం పాఠశాల స్థాయి నుంచే ప్రారంభం కావాలని ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ మీట్ సమావేశంకు ఎంపీ పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్య అనేది సమాజంలో రుగ్మతలను పారద్రోలే దివ్య ఔషధమని చెప్పారు. సంపూర్ణమైన వికాసం కోసం పేరెంట్ టీచర్ మీటింగ్ వేదికని తెలిపారు. సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థులతో ఎంపీ పురంధరేశ్వరి ఫోటోలు దిగారు. ఏదైతే నిర్వహించబడుతుందో అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే నిర్వహించబడుతూ ఉందో దానిలో ఇవాళ భాగస్వామ్యం తీసుకునేటువంటి అవకాశం నాకు లభించడం జరిగింది. డిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ హెచ్ఎం గారికి, అధ్యాపకులందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పీటీఎం అన్నది సాధారణంగా తల్లిదండ్రులు టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక సదవకాశం. అంటే బిడ్డల్లో ఉన్నటువంటి నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో, నాయకత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గురువులు గుర్తిస్తారు. కాబట్టి అవన్నీ వివరంగా తల్లిదండ్రులకి తెలియజేసినటువంటి సందర్భంలో ఆ రంగంలో ఏదైతే బిడ్డల్లో ఆ సామర్థ్యం ఉన్నదో ఆ రంగాల్లో బిడ్డల్ని ప్రోత్సహించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. కేవలం పాఠ్యపుస్తకాలు మార్కుల వరకు పరిమితం కాకుండా, మార్కులు రాలేదు అని చెప్పి బిడ్డల మీద ఒత్తిడి పెంచకుండా, ఏదైతే బిడ్డల్లో సామర్థ్యం ఉంటుందో దాన్ని గుర్తించి ఆ దిశగా గనక మనం వారిని ప్రోత్సహించినట్లయితే ఖచ్చితంగా ఆ రంగాల్లో ఆ బిడ్డలు వారు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది.